హాయ్ ఫ్రెండ్స్, ద్రాక్షారామం వచ్చాము. చూడండి టెంపుల్. రాని వాళ్ళకి పుణ్యక్షేత్రము, మహాదేవుడు దక్షయజ్ఞం చేసిన మహాస్థలం, సతీదేవి దహనం అయిపోయిన చాలా పవిత్రమైన స్థలము. చూడండి, ఈ స్థాన బలం వస్తేనే ఈ శక్తి పీఠాలు అనేవి ఏంటంటే పంచరామ క్షేత్రాల్లో మొదటిదండి ఇది. చూడండి, మొత్తం చూపిస్తున్నాను ఫ్రెండ్స్. శివాయ, రుద్రాయ, వీరభద్రాయ, కాలభైరవాయ, చండీశ్వరాయ నమః స్వాహ ఆభిహుం. చూడండి, అది యజ్ఞశాల మూల కనపడేది. యజ్ఞశాల. టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత తీస్తాను, +3లో పెడతాను. టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత మొత్తం తీసి అప్లోడ్ చేస్తానండి. కొంచెం రానేళ్ళ వాళ్ళు, పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు చూసే వాళ్ళైతే చూసుకోండి. గుడి చాలా పెద్దది. దీనికి 4 ద్వారాలు ఉంటాయి. ఈ గుడి తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ ద్వారాలు ఉంటాయండి. సరేనండి, చూడండి బాగా. ఉంటానండి. పాలాభిషేకానికి వెళ్తున్నాము స్వామివారికి. టికెట్ తీసుకోవాలి. ఉంటానండి, ఒక 2 నిమిషాలు. తీయలేండి. ఇప్పుడు కాదు, లోపల ఎత్తు కానీ. సరే, రండి. ఇక్కడున్న చెట్టు పుట్టకి అన్నిటికీ ప్రాణం ఉంటుంది. గంట మోగింది. చూడండి, మహాశివుడు సాక్షాత్తు ఉన్నాడు పంచముఖాలతో. అంటే పంచరామ క్షేత్రాల్లో ఒకటి. శ్రీ భీమేశ్వర. ఇది యజ్ఞశాల అండి. యాగాలు చేస్తారు. ఇదిగో మంత్రపఠనం చేస్తున్నారు. యజ్ఞశాలది. చూడండి బాగా క్లియర్గా. ఇక్కడ ఎండగా వస్తుంది. ఇది 4 గోపురాలతో, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలతో అరుణాచలం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇది దర్శనంలో తీని ఇవ్వరేమో. వీలైనంత వరకు 90% తీసేలా చూస్తానండి. ప్రస్తుతానికైతే ఈ చెట్టు చూడండి. నాకు తెలిసి ఈ చెట్టు దగ్గర 500 సంవత్సరాల నుంచి ఇలాగే ఉందండి. ఇక్కడ దోష నివృత్తికై చేస్తారు. ఇది నాగదోష నివారణకి ఇక్కడ కూడా చేస్తారు. కాళహస్తి తర్వాత ఫస్ట్ అయితే ఇదే. వీడియో మళ్ళీ పెడతానండి, ఒక నిమిషం. +3లో పెడతాను. అదిగోండి, అది 3వ గోపురం. 4వ గోపురం అవతల వస్తుంది. మేము వచ్చింది ఎంట్రన్స్ గోపురం ఒకటి. ఇది ఈ గోపురం, దీనికి ఆపోజిట్ ఇంకో గోపురం ఉందండి. అది 3వ గోపురము. 4వ గోపురం అవుతూ ఉంటుంది. ఓకేనా?